తల్లి జై నాగు జై నాగమ్మ తల్లి లక్ష్మీ వారికి సకల దేవ సకల తల్లి మాతాకి నమస్తే అండి. ప్రతి ఒక్కరూ కూడా నేను పదే పదే వీడియో పెడుతున్నాను. మీరు ఏదో ఒక 5-6 చూస్తున్నారు, ఎక్కువ చూస్తలా. చూడండి, నేను అందరు చూసారా, గట్టిగా పూజ చేసి పని చేసేవాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. పంగనామాలు పెట్టి ఇది గోషం చూసారు, గోషి బిగించి రాజా కుర్చీలో కూర్చొని వెలుగులతో మీది తులారాశి, మీది మేషరాశి, రేపు పొద్దున మీరు మంచం దిగంగానే కట్ల కనపడతాయి అంటారు చూసారా, అలాంటి లైట్లు కూడా కొడతారు, అలాంటివి చూస్తారు. నేను అలా చెప్పను. ఎవరికైనా బాగోలేదా రండి, అసలు ఏంటనేది చూస్తా, ఇదేం చెప్తా. చేపించుకుంటే చక్కగా చేస్తాడు పూజ, ఇలా చేస్తాను ఇలా లేపుతా అని చెప్తా. ఇది మనం దాటిపోయింది అనుకున్నాం అనుకోండి, ఇక నేనే దాటిపోయిందంటే ఇక అనవసరం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా. అంటే అంత నిఘాగా చేసే శక్తి నా దగ్గర వాళ్ళు ఇచ్చారు, ఆ నాగమ్మ తల్లి కానీ సకల దేవతలను కానీ. అలాగే చాలామంది వృత్తి వ్యాపారాల్లో నా దగ్గర 50,000 ఉన్నాయి, తక్కువ 50,000 ఉన్నాయి. 1,00,000 పెట్టి ఒక పళ్ళ జ్యూస్ కొట్టి పెట్టాం. ఏం చేస్తాడు, నేను లేనప్పుడేమో అతను తీసుకుంటాడు, అతను నేను తీసుకుంటాడు. లాస్ట్ లేదు 0. అది ఏమండి 50 రూపాయలు నేను అంతేనా, సరే అయిపోయింది. ఆరిపోయి ఈ మార్లెట్ బిగించుకొని అయిపోయిన ఉండాలి తెలుసా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు పెద్దవాళ్ళని సంప్రదించండి. నీ తల్లిదండ్రి అవ్వచ్చు, లేదు ఒక సిద్ధాంతం అవ్వచ్చు, లేదు ఏదైనా గుళ్ళో పూజారి అవ్వచ్చు, లేదు నువ్వు తెలియగలవాడవా, నువ్వు తెలియగంతురాలవా, బ్రెయిన్ ఉపయోగించు. వేస్తున్నావు అడుగంటే వెనకాల అడుగు వేసేటప్పుడు, ఇంకొక అడుగు వేసేటప్పుడు, అడుగు వేసేటప్పుడు చూసుకోవాలి, అడుగు తీసేటప్పుడు చూసుకోవాలి. అలాంటి రోజులు. అందుకనే ఎందుకంటే నేను అంత గట్టిగా కూడా చెబుతుంది తల్లి తండ్రి, మీ చేతులారా మీ కుటుంబాల మీదకి మీరు అరిష్టాలు. నేను పదే ఎందుకు చెప్తున్నాను తెలుసా, నీ తల్లిదండ్రి చెప్పరు, నీ వదిన అన్న చెప్పరు, నీ చెల్లెళ్ళు చెప్పరు, నీ అక్కలు చెప్పరు. ఎంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా గుడికి వెళ్ళండి, రామాలయంకి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి. మీ ఓపిక లేదు, ఒక చెట్టు కింద రాయి ఉంటుంది, ఆ రాయి పెట్టి పసుపుగా రాసి పూజ చేయండి. భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు మనని, మనం తప్పు చేస్తున్నాం ఉప్పు చేస్తున్నామా. ఈ నలుగురు ఏంటండి ఇవాళ ఉంగరాలు పెట్టుకొని అటాసంగా కనపడితే, అయ్యా బాగుండవా, ఐదేనాడు ఎరా. ఈ నిఘాగా మాట్లాడేవాడికి విలువ లేదు. అలాగే మీరు యథార్థంగా ఏ పని చేసుకున్నా కూడా భగవంతుని నమ్మండి. అర్థమైందా? భగవంతుని నమ్మి మీరు ముందుకు సాగండి, ఆటోమేటిక్గా జరుగుతుంది. కాదు స్వామి మేము ఎన్ని చేసింది జరుగుతులేదు అన్నారు. ఏదో అనుమానంలో మాకు ఎవరో చేశారు, పక్క వాళ్ళు చేశారు, వెనకోళ్ళు చేశారు, ఏదో ఊరో చేశారంటారా. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, నేను రమ్మంటాను. ఇప్పుడు మీకు జ్వరం వస్తుంది, మీరే రావాలి కదా, ముందు చూడాలి నేను డాక్టర్ని. అలాగే అక్కడి నుంచి నేను వస్తా, మీరు రాలేని పరిస్థితులు ఓహో నేను రావాలమ్మా అన్నప్పుడు డాక్టర్ సిలిండర్స్ పెడతాను. ఆడికి వచ్చాక నేను చాలా ఛాలెంజ్ ఉంటాయి. ఇంటికి ఒక రసరేకిస్తాను, ఒక తాయితులు ఇస్తాను, మీ మీద నా గ్రాఫాలు తీసేస్తాను, ఇవన్నీ చాలా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై, నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తిపతులకి జై. మాతా జై, తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. జై తల్లి మాతాకి జై. నాగమ్మ తల్లికి జై. ఓం శేషాయ. ఓం దీపదుర్గే నమః. నమో నాగేంద్రే నమః. జై నాగమ్మ తల్లికి జై, అమ్మలగన్నమ్మకి జై, మమ్మగన్నమ్మ తల్లికి జై. తల్లి ఓం భగవతే నమః. లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి జై. మాత
ఓం భగవతే నమః.